హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 25,000 నుంచి 30,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి, అలాగే నిన్న మన ఛానల్లో 20,000లో 15,000లో 10,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయని చెప్పి డెడికేట్ ఒక వీడియో చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తే ఒకసారి చూడండి. అలాగే నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా మీకు ఒక క్రెడిట్ కార్డ్ ఉంది అనుకున్నా, ఏ క్రెడిట్ కార్డ్ అయినా పర్వాలేదు, క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక ఒక 2,000 కానీ 3,000 లెస్ అవుతుంది. అవేంటో మీకు క్లారిటీగా చెప్తాను అనమాట. అంటే టాపిక్కి వెళ్ళిపోతే ఫస్ట్ మొబైల్ మీరు ఎగ్జాక్ట్గా 25,000 ఉంది అనుకుంటే కనుక మీకు వివో T4 Pro అనే మొబైల్ కనిపిస్తుంది. ఈ మొబైల్ కెమెరా వైజ్ అయితే కనుక చాలా బాగుంటుంది. లేడీస్ గిఫ్ట్కి ఇద్దాం అనుకుంటే కనుక ఈ మొబైల్ ఫిదా అవ్వాల్సిందే. స్పెక్స్ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్స్ ఫోటోస్ తీయచ్చు. సెల్ఫీ 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ అయితే కనుక మిమ్మల్ని లెక్క డిసప్పాయింట్ చేయదు, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఆ ప్రైస్ మీట్లో కెమెరా కోసమే ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ బాగా హ్యాండిల్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమ్ఎడ్ డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యాన్లో 120 Hz రిఫ్రెష్తో వస్తుంది. HDR సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 5,000 nits మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ మనకి కలర్స్ 2 కలర్స్తో వస్తున్నాయి. ఈ కలర్స్ అయితే కనుక ఫిదా అవ్వాల్సిందే. ఈ మొబైల్ మనకి ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంది. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 3+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7 Gen 4 ప్రాసెసర్, 8-128GB స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ అయితే కనుక బాగానే హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేస్తా అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. ఈ మధ్య ఆరిజిన్ వాయిస్ అనేది చాలా బాగుంటుంది అనమాట, బాగా హ్యాండిల్ చేస్తుంది కొన్ని గేమ్స్ అయితే, కొన్ని యాప్స్ అయితే. ఇంకా బ్యాటరీ 6550 mAh బ్యాటరీతో వస్తుంది. 9 hours ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాటరీ కెపాసిటీ అయితే 1 day వస్తుంది అనమాట. మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా సరే, ఒక నార్మల్గా డే యూజ్ చేస్తా అనుకుంటే కనుక ఒక 1.5 day వరకు వస్తుంది అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి ఆ ప్రైస్ లో మంచి మొబైల్ అవుతుంది. ఇది వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే లేటెస్ట్ మొబైల్ చెప్పాను. ఈ మధ్యకాలంలో మనకి చాలా మొబైల్స్ లాంచ్ చేశారు. అందులో కొంచెం మంచి మొబైల్ చెప్పు అనుకుంటే కనుక మీ దగ్గర 27,000 ఉంది, ఒక క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక ఇంకా బెనిఫిట్ ఉంది. క్రెడిట్ కార్డు ఉంటే కనుక అది ఏ క్రెడిట్ కార్డు పర్వాలేదు, మనకి 3,000 వరకు 2,000 వరకు మనకి లెస్ మనకి 25కి వస్తుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. అదే మనకు Moto Edge 70 Fusion. బేసిక్గా ఈ మొబైల్ మనకి లాస్ట్ మొబైల్తో పోల్చుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువైంది, అయినా సరే మనకి కొన్ని క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం బెటర్గా ఉంది. డిస్ప్లే క్వాలిటీ సేమ్ టు సేమ్ మనకి అదే డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ ఎమ్ఎడ్ డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యాన్లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అన్ని ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎక్కడ మిస్ అయ్యారనమాట. ఆడియో క్వాలిటీతో పాటు వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7 Gen 4 ప్రాసెసర్, 8-128GB స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ అయితే కనుక బాగానే హ్యాండిల్ చేస్తుంది. ప్రీవియస్గా మనకి మేటిక్ ప్రాసెస్ తీసుకొస్తే కనుక ఈసారి మనకి స్నాప్డ్రాగన్ లేదు కాబట్టి కొంచెం మంచి ప్రాసెసర్ వచ్చేసరికి. ఇంకా కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 30 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 మెగాపిక్సెల్ డూల్ 4K రికార్డింగ్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, బట్ వివోతో పోల్చుకుంటే కనుక కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. నార్మల్గా వేరేగా చూస్తే కనుక ఈ కెమెరా క్వాలిటీ బాగానే ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ ఇదే దీనికి మొబైల్కి ఉన్న హైలైట్ అనమాట. 7,000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 68 watts ప్రొవైడ్ చేస్తారు. సో 1 day పైన వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ మొబైల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మీరు ఎక్కువ బయట అవుట్ సైడ్ ఎక్కువ తిరుగుతానన్న, ట్రావెల్ ఎక్కువ చేస్తాను, బైక్ మీద కానీ లేదా ట్రైన్లో కానీ నేను ఎక్కువ ట్రావెల్ చేస్తా అనుకుంటే కనుక మీకు బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉండాలి అనుకుంటే మాత్రం మీకు కనిపించే మొబైలే Realme P4 పవర్. ఈ మొబైల్ మీకు క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. దీంట్లో హైలైట్ పాయింట్ ఏమైనా అనుకుంటే బ్యాటరీ కెపాసిటీ 10,000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 8 watts ప్రొవైడ్ చేస్తారు. 27 watts రివర్స్ ఛార్జ్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. బైపాస్ ఛార్జ్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంది. సో 1 day వస్తుంది. 1 day ఏంటి, 1 day పైనే వస్తుంది అనమాట, ఎంత హెవీగా యూజ్ చేసినా సరే. సో ఒక నార్మల్గా యూజ్ చేస్తానుకుంటే కనుక ఒక 3 days వస్తుంది ఈ బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. ఎక్కువ ట్రావెల్ చేసిన వాళ్ళకి ఈ బ్యాటరీ కెపాసిటీ అయితే కనుక ఒక వరం లాంటిది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వలేదు, బాగానే ఉంది ఈ డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. ఇది సూపర్ ఎమ్ఎడ్ డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యాన్లో 140 Hz రిఫ్రెష్తో వస్తుంది. HDR సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ 6500 nits మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, బాగానే ఉంటుంది. బట్ సింగిల్ స్పీకర్ మాత్రం ఇంట్లో యూజ్ చేశారు, అదొకటే కానమాట. ఇంకా కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 16 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్,
సో కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, ఒక యావరేజ్గా ఉంటుంది. మీరు ఎకేషన్కి వెళ్ళినప్పుడు కానీ ఇది పార్టీకి వెళ్ళినప్పుడు మీరు కెమెరాస్ తీస్తా అనుకుంటే కనుక బాగానే ఉంటుంది, కానీ కెమెరా కోసమే కావాలనుకుంటే కనుక మీరు వేరే బ్రాండ్కి వెళ్ళిపోవచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. 3+4 అప్డేట్స్ యూజ్ చేస్తారు. మీడియాటెక్ ప్రాసెసర్ 7400 ప్రాసెసర్. ఇంకా ఆల్ట్రా అన్న, ప్రో అన్న, ప్లస్ అన్న ఇవన్నీ మనకి ఒకటే కాబట్టి డోంట్ వరీ. 8 to 100GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ బాగానే ఉంటుంది. డే 2 చేస్తా అనుకుంటే కనుక ఈ స్పెక్స్కి ఈ మొబైల్ మంచి డీల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఇది కూడా మనకి సేమ్ టు సేమ్ అంతే అనమాట. దీని లాంచింగ్ ప్రైస్ మనకి 32,000 రూపాయలు ఉంటే కనుక ఎనీ కార్డు ఉంది అనుకుంటే కనుక 3,000 నుంచి 4,000 మనకి లెస్ అవుతుంది. అదే మనకి నథింగ్ ఫోన్ 4A. బేసిక్గా మనకి 3A సక్సెస్ అని చెప్పొచ్చు 4A, బట్ ప్రైస్ అయితే మాత్రం ఇంక్రీజ్ బాగా చేశారు. ఎందుకంటే ప్రస్తుతం ర్యామ్ ఇవన్నీ మనకి స్టోరేజ్ నడుస్తుంది కాబట్టి. దీంట్లో కొంచెం హైట్గా ఉన్నాయన్నమాట. కొన్ని మార్పులు చేసుకుంటే ఈ మొబైల్ తీసుకొచ్చారు. మేజర్గా మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా మార్పులు చేశారు. ఇది 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యాన్లో స్టీరియో స్పీకర్స్ 120 రిఫ్రెష్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 4500 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మీరు ఎక్కువ ఫేస్బుక్ కానీ మీడియా క్వాలిటీ కానీ ఎక్కువ చూస్తా అనుకుంటే కనుక ఇది బాగానే ఉంటుంది. ఇంకా అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 3+6 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7S Gen 4 ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్, మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. బట్ ఆ ప్రైస్ పాయింట్లో ఈ ప్రాసెసర్ అంత క్యాపబిలిటీ కాదు. అయినా సరే మనకి ఓఎస్ పరంగా దీనికి ఈ ప్రైస్ పెట్టచ్చు అనమాట. ఇంకా కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3.5x జూమ్ ఫోటోస్ తీయచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 మెగాపిక్సెల్. బ్యాక్ సైడ్ కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. డెప్త్ క్వాలిటీ అయితే మాత్రం ఫిదా అవ్వాల్సిందే. ఇంకా బ్యాటరీ 5400 mAh బ్యాటరీతో వస్తుంది. 50 వాట్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. సమ్ టైమ్స్ మనకి ఈ ఛార్జర్ ఒక 1500 రూపీస్ నుంచి ఒక 2000 లో మనకి లెస్ అవుతూ ఉంటుంది. నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను టెలిగ్రామ్ ఒకసారికి, ఇప్పుడే ఫాలో అవుతున్న డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. ఇంకా ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ స్పెక్స్ చాలా బాగుంటాయి. ఒకటి గమనించండి, క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక ఈ మొబైల్ మీకు బెస్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే పోకో సిరీస్ అనమాట. బేసిక్గా మనకి పోకో సిరీస్ మంచి స్పెక్స్తో పాటు తీసుకొస్తూనే ఉంటారు. ఈసారి మనకి F సిరీస్ అని మనకి కంటిన్యూ చేయరు అని చెప్పి అంటూనే ఉన్నారు. ఆ రూపంలో మనకి ఈ మొబైల్ తీసుకొస్తారనమాట. అదే మనకి పోకో X8 Pro. ఇది కూడా సేమ్ మనకి క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక ఒక 28,000 కాడి నుంచి 29,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ స్పెక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. డిస్ప్లే క్వాలిటీ 6.78 ఫుల్ హెచ్డీ ప్లస్ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 12-bit ప్యాన్లు, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అన్ని ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. డిస్ప్లే క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. 3+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. మేటిక్ ప్రాసెసర్ 8500 అల్ట్రా ప్రాసెసర్, 850GB స్టోరేజ్తో వస్తుంది. UFS 4.1 సపోర్ట్ చేస్తుంది. సో ప్రాసెసర్ అయితే కనుక చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. మీరు ఏ యాప్ చేసినా సరే, గేమ్ చేసినా సరే మనకి ఎక్కడ ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. ఇప్పుడు నేను పోకో X7 Pro యూజ్ చేస్తున్నాను. నాకు ఎక్కడ ల్యాగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏం అనిపించలేదు. చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇది కూడా సేమ్ టు సేమ్ మనకి మంచి ప్రాసెసర్ అనమాట. ఇంకా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 20 మెగాపిక్సెల్ యావరేజ్గా ఉంటాయి. మీరు ఎంత పెట్టుకుందామని సరే పోకో సిరీస్కి యావరేజ్గా ఉంటాయి కెమెరాస్ వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 hours ప్రొవైడ్ చేస్తారు. 27 watts మనకి రివర్స్ ఛార్జ్ ఉంటుంది అనమాట. సో స్పెక్స్ పరంగా అయితే కనుక ఈ మొబైల్ కిల్లర్ మొబైల్ అవుతుంది. ఇవి మనకి 25,000 నుంచి 30,000లో ఉన్న బెస్ట్ మొబైల్స్ అనమాట. లేదన్నా మీరు Moto X70 Fusion కన్నా Moto X60 Pro తీసుకోవచ్చు అనుకుంటే కనుక ఇది ది బెనిఫిట్ ఉంటుంది. లేదు మీరు కొన్ని రోజులు వెయిట్ చేస్తాను అనుకుంటే కనుక Moto X70 Pro మనకి ఒక ఫ్యూ మంత్స్లో లాంచ్ అవుతుంది అనమాట. దానికోసం వెయిట్ చేయొచ్చు. షిట్లీ బడ్జెట్ మీకు 25,000 ఉందనుకుంటే కనుక X70 Fusion తీసుకోవచ్చు. ఇది ఈరోజు టాపిక్. మీకు ఎలాగనిపించింది? ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. గ్రోత్ పెంచండి. అలాగే కంటిన్యూగా వీడియో చేయాలనుకుంటే కనుక చాలా కష్టపడాలి. మా కష్టానికి ఫలితం జస్ట్ ఏమీ లేదు. కింద హైప్ బటన్ ఉంటుంది. హైప్ చేస్తే కొంతమంది రీచ్ అవుతుంది అనమాట. అది కాకుండా మీ గ్రూప్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికి మొబైల్ కొందామని చెప్పి అనుకుంటే వాట్సాప్ ద్వారా లేదా మనకి ఏదో టెలిగ్రామ్ యాప్ ద్వారా మనకి షేర్ చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. బాయ్ బాయ్. జై హింద్.